మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం ఆగస్టు నెల రాశిఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని తృతీయ స్థానంలో సంచరిస్తూ అత్యంత శుభ ఫలితాలని వృశ్చిక రాశి వారికి అందజేస్తున్నారు. త్రిషడాయగత పాపహ అని ఈ శని తృతీయ స్థానంలో ఉండి వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలోనూ విజయాన్ని దగ్గరుండి అందించడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి అత్యంత శుభ ఫలితాలని శనీశ్వరుడు వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో అందజేయడం జరుగుతోంది. అంటే చేసేటువంటి పనుల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో శనీశ్వరుడు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. మిగిలిన అన్ని గ్రహాల కంటే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉంది కనుక చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారస్తులైతే వారి వారి వ్యాపారాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోగలుగుతారు. టర్నోవర్ పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. అలాగే మీరు స్థిర చరాస్తులు కొనుగోలు చేయడానికి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి లక్షణంతో 1కి 10 సార్లు ఆలోచించి కొనడం అనేటువంటిది చేస్తారు. అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. చక్కగా మీరు స్థిర చరాస్తుల్ని పెంపొందించుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం నడుస్తోంది కనుక మీ పేరున స్థిర చరాస్తులు నిర్ద్వందంగా కొనుక్కుంటే వాటికి మంచి ఫలితాలు ఏర్పడటం, మంచి ఫలితాలు రావడం, మంచి ప్రయోజనాలు అనుకోవడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో శని ఉండడం వల్ల చేసేటువంటి ప్రతి పనిలోనూ మంచి ధైర్యవంతంగా ముందంజ వేస్తారు. కానీ ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం రీత్యా శనీశ్వరుడికి ఈ మకర రాశి స్వక్షేత్రం అవడం వల్ల అనుకోకుండా అనేక రకాలైనటువంటి భయాందోళనలకు గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంటే అనవసరమైనటువంటి భయాలు, ఫోబియాలు ఇటువంటివి మీకు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందులు కనుక కలిగేటట్లయితే వృశ్చిక రాశి వారు శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి. అయితే దాదాపుగా వృశ్చిక రాశి వారికి 100కి 70 మందికి ఇటువంటి ఇబ్బందులు రావు. ఒక 30% మందికి మాత్రమే ఇబ్బందులు వస్తాయి. అటువంటి వచ్చిన వాళ్ళు మాత్రమే శనీశ్వరుడికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. మిగిలిన వాళ్ళు అవసరం లేదు. శని మంచి శుభ ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతోంది. పంచమ స్థానంలో పుత్రకారకుడు, ధనకారకుడు, స్వర్ణకారకుడు అయినటువంటి గురుడు సంచరించడం, అది మీనరాశి అవ్వటం, అది గురుడికి స్వక్షేత్రం అవడం వల్ల మీకు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి అభివృద్ధి గోచరిస్తుంది. దీనికి కారణం ఏంటంటే వృశ్చిక రాశికి ద్వితీయ స్థానమైనటువంటి ధనురాశి కూడా గురువు యొక్క రాశి అవ్వటం, ఆ గురుడు తన స్వక్షేత్రంలో కోణ స్థానంలో అంటే వృశ్చిక రాశికి పంచమ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థికంగా తప్పకుండా లాభాల బాట పడతారు. అలాగే స్వర్ణ యోగం కలుగుతుంది. అంటే బంగారాన్ని కొనుగోలు చేయటం ఈ రోజుల్లో ఆషామాషి కాదు. దాని ధర చుక్కలనంటి ఉంది. అయినప్పటికీ కూడా మీరు బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ వృశ్చిక రాశి వారు పెంపొందించుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. సంతానం విషయంలో మంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. మీ యొక్క సంతానం ఎవరైతే ఉంటారో వారు మంచి కాలేజీల్లో, యూనివర్సిటీస్లో సీట్లు సంపాదించి మీ ఆనందానికి కారణమవుతారు. అలాగే మీ యొక్క సంతానం ఎవరైతే ఉంటారో మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. నిరుద్యోగులు కనుక మీ పిల్లలు ఉండేటట్లయితే వాళ్ళకి ఉద్యోగాలు తప్పకుండా లభించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇటువంటి అనేక రకాల శుభ ఫలితాలని గురు శనులు ఈ వృశ్చిక రాశి వారికి అందజేయడం అనేటువంటిది జరుగుతోంది. వ్యయస్థానంలో మోక్షకారకుడైనటువంటి కేతుగ్రహ సంచారం వల్ల అన్నీ ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయి. ఎన్ని ఉన్నా ఎన్ని జరిగినా మనకి చివరికి మిగిలేది ఏమీ లేదనేటువంటి వేదాంత వైరాగ్య ధోరణి అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఏర్పడుతుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజరాహువుల సంచార రీత్యా గతంలో చేసినటువంటి రుణాలను తీర్చివేస్తారు. రణశేషం శత్రుశేషం అన్నీ తొలగిపోతాయి. అంటే శత్రువులు నశిస్తారు, రుణాలు తీరతాయి. రుణాలు అంటే
గాయాలు పుండ్లు ఏవైనా ఉంటే అవి మానిపోతాయి. శత్రువులందరూ సమూలంగా నిశ్శేషంగా నాశనమైపోతారు. యుద్ధశేషం అంటే ఎవరితో అయినా గతంలో వాగ్వివాదాలున్నా అవన్నీ కూడా సమసిపోయి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేటువంటిది తప్పకుండా ఏర్పడుతుంది. ఇక ఈ మాసంలో మిగిలిన గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ, శుక్రులు వారి వారి స్థానాల నుంచి ఈ మాసంలో మార్పు చెందడం అనేటువంటిది జరుగుతోంది. ముఖ్యంగా వృశ్చిక రాశికి సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానం నుంచి ఆ దశమ కేంద్రంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతోంది. ఇక ఈ బుధగ్రహ సంచారం ఏదైతే ఉందో ఆగస్టు ప్రథమార్థంలో మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల వ్యాపారస్తులు ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో పెట్టేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రగ్రహ అనుగ్రహ రీత్యా వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి నుంచి చక్కటి అనుకూలత, సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది తప్పకుండా గోచరిస్తుంది. ఇటువంటివన్నీ శుభ ఫలితాలు ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. సహజ సిద్ధంగానే మీరు ఈ మాసంలో కేతుగ్రహ ప్రభావరీత్యా రహస్యంగా గుప్తదానాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏ మంచి పని చేసినా కూడా 10 మందికి తెలియకుండా ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా చెయ్యాలని అనుకుంటారు. అదేవిధంగా చేయటం కూడా జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారు మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల మీద, మీ చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద, మీ స్నేహితుల మీద, బంధువుల మీద మీదైన ముద్రని వేసి వారిని మీ దారిలో మీకు అనుకూలంగా నడపడం అనేటువంటిది మీకు అత్యంత ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశంగా ఈ మాసం గోచరిస్తోంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. కోరుకున్న ర్యాంకులు, కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభించేటువంటి పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. విద్యాయోగం అద్భుతంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవుతారు. లేదంటే వాళ్ళకి జీతంలో, జీవితంలో ఎదుగుదల, పెరుగుదల అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. ఇక సినిమా రంగం, టీవీ రంగం, అలాగే తెర ముందు తెర వెనుక కళాకారులు, అలాగే గాయకులు, రచయితలు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ మాసం అత్యద్భుతంగా ఉంది. ఆగస్టు నెల 10వ తేదీ వరకు మాత్రం కొద్దిపాటి వ్యతిరేకతలు గోచరిస్తున్నాయి. 10వ తేదీ తర్వాత నుంచి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఈ సినిమా రంగం వారికి, ఆ తెర ముందు తెర వెనుక ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ప్రయోజనాలు, వారు చేపట్టేటువంటి ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవ్వటం, వారి మాట సాగటం, అలాగే ఆర్థికంగా అలాగే ప్రజల పరంగా మంచి అభివృద్ధి సాధించటం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తోంది. వృశ్చిక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే గతంలో ఎవరైతే మిమ్మల్ని అవమానించి పార్టీలో ఇబ్బంది పెట్టారో, మీ పదవులకి భంగం కలిగించడానికి ప్రయత్నం చేశారో వారందరూ కూడా వారి తప్పు తెలుసుకుని మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పడం కూడా జరుగుతుంది. అటువంటి అద్భుతమైన గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి ఈ మాసం గోచరిస్తోంది. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ విషయానికి వచ్చేటట్లయితే వారు వారి వారి వృత్తుల్లో అద్భుతంగా రాణిస్తారు. వృశ్చిక రాశి వైద్యుల విషయంలో మాత్రం కొద్దిగా వెనుకబాటుతనం గోచరిస్తోంది. వృశ్చిక రాశి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి, అలాగే పోలీస్ శాఖ వారికి, ఇంటెలిజెన్స్ వారికి, సిబిఐ, ఏసీబీ వంటి సంస్థల్లో పనిచేసేటువంటి వారికి, రక్షణ శాఖలో పనిచేసేటువంటి వారికి, అగ్నిమాపక శాఖలో పనిచేసేటువంటి వారికి ఈ మాసం మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు కూడా గోచరించేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తుల్లో ఫ్యాన్సీ వస్త్ర వ్యాపారులు, కిరాణా మర్చెంట్స్ వంటి వారి దగ్గర నుంచి బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా మీ వ్యాపారాలన్నీ ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారాల్లో టర్నోవరు, లాభాలు తప్పనిసరిగా పెరుగుతాయి. ఈ కోవిడ్ సిచ్యుయేషన్స్ తర్వాత వ్యాపారాలు కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవం. ఈ ఆగస్టు మాసం నుంచి మీ వ్యాపారాలు అనేటువంటివి తప్పనిసరిగా అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఎవరైతే హోటల్స్, రెస్టారెంట్స్ నడుపుతూ ఉంటారో వారికి అనుకూలమైన కాలంగా గోచరిస్తోంది. ఇకపోతే
ఈ మాసంలో వృశ్చిక రాశి వారు స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మీరు చెప్పినటువంటి దానికి మీ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ వంతపాడటం మీకు అనుకూలంగా ఉండడం అనేటువంటిది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన విషయంలో ముఖ్యంగా పురుష సంతాన విషయంలో అంటే మగపిల్లల విషయంలో మంచి శుభవార్తలు వినడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇన్ని బాగున్నాయి, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఆగస్టు ప్రథమార్థంలో అనారోగ్య సమస్యలు గోచరించబడుతున్నాయి. అంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలు, థైరాయిడ్, బీపీ వంటి సమస్యలు, అలాగే ఈ వాత సంబంధమైనటువంటి సమస్యలు కాస్త ఇబ్బందులు కలిగిస్తాయి. కొంచెం అనారోగ్య సమస్యలు అనేటువంటిది ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. శ్వాస సంబంధమైన సమస్యలు కూడా కొంతకాలం ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది. ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మంగళవార నియమాలు పాటించండి. ఈ మంగళవార నియమాలు పాటించేటట్లయితే మీకు ఆరోగ్యం అనేటువంటిది చక్కగా కుదుటపడుతుంది. అయితే ఈ మాసంలో మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించి ఆ సింధూరాన్ని నుదుటన ధరించండి. అలాగే మంగళవారం నాడు ఉదయం పూట స్వామిని అర్చించి సాయంత్రం ఉపవాసం ఉండి నేల మీద ఒక చాప వేసుకుని పడుకుని భూశయనం చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. అలాగే ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో రాహు ఉండడం వల్ల స్పెక్యులేషన్స్, అలాగే స్టాక్ మార్కెట్స్లో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక పెద్ద స్పెక్యులేషన్ సంస్థ కనుక దానిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు చూసి పెట్టుబడులు పెట్టండి. ఏదేమైనప్పటికీ స్పెక్యులేషన్స్ అనుకూలంగా ఉన్నమాట వాస్తవం కనుక ధైర్యంగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే, వృశ్చిక రాశి వారు ఈ మాసంలో మంగళవారం నాడు ఎర్రటి ఆవులకి గనక ఆహారం పెట్టగలిగితే కుజుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల శత్రువులు, రుణాలు, రోగాలు అన్నీ కూడా తీరిపోతాయి. మంచి శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వారు చక్కటి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.